I am going to Prayagraj. Broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul. సో ఫైనలీ కుంభమేళాకి జర్నీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు 12 AM అవుతుంది. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది బికాస్ 1 hour ప్రేయర్ నాకు తెలిసింది నేను కుంభమేళాకి వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి నేను లిటరలీ మేనిఫెస్ట్ చేస్తున్నా ఎప్పుడవుతుందా అని. బట్ ఆల్ ఆఫ్ అ సడన్గా దేవుడి నుంచి ఒక పిలుపు వచ్చినట్టు అనిపించింది. సో పరశురామ్ నాకు కాల్ చేశాడు అనమాట, ఇలా మేడం మేము వెళ్తున్నాము, కార్లో ఒక సీట్ ఉంది అని. సో హీస్ పరశురామ్, సే హాయ్. సో ఇప్పుడు మేము ఫోరం మాల్కి వెళ్తున్నాము. అక్కడ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మమ్మీ డాడీ ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇలా ఉన్నారు. ఆల్ టుగెదర్ ఎంతమంది? ఆల్ టుగెదర్ 10 members. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్న వీడియోస్ చూసి కొంచెం భయమైంది. సో అది కూడా వన్ ఆఫ్ దోస్ రీజన్స్ వై నేను కుంభమేళకి వెళ్ళలేకపోవడము. అండ్ దట్ టు మన ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ ఉన్నప్పుడు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా, వాళ్ళని తీసుకొని వెళ్ళాలా వద్దా, ఇంత జనాలలో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు అనేది. సో అది కూడా ఒక రీజన్ ఉండే. బట్ సమ్హౌ నిజంగా ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. సో కీప్ వాచింగ్ దిస్. ఎక్కడైనా తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు ఆ చరిత్ర గురించి తెలుసుకోవడం నాకు అలవాటు. సో అవన్నీ తెలుసుకుంటే ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ స్పిరిచువాలిటీ అనేది, ఆ స్పిరిచువల్ పవర్ అనేది మనలో ఉంటుంది. సో అట్లా వినుకుంటూ వెళ్ళాము. మధ్యలో ఇంకా మేము నెక్స్ట్ డే ఒక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకున్న తర్వాత మేమందరం అలా చక్కగా కూర్చొని ఆ చెట్ల కింద మేము టిఫిన్ చేస్తూ ఉన్నాము. ఇది లొకేషన్ అనమాట. మేమందరము అక్కడ మా కార్స్ అన్నీ అక్కడ ఆపుకొని సరదాగా అలా తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. చేసింది అసలు నేను వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్తో, ఈవెన్ తను ఎవరో నాకు తెలియదు, బట్ తను రియాక్ట్ అవ్వింది, నాకు హెల్ప్ చేసింది అని బాగా ప్రేజ్ చేస్తాడు. అదొకటి ఇట్స్ గుడ్ థింగ్. సో ఇన్ఫాక్ట్ మాకు కూడా క్యారెక్టర్ ఏంటి తెలియదు, నిజంగా ఫస్ట్ నువ్వు ఎవరో తెలియదు, నువ్వు ఎవరో తెలుసు, నీ క్యారెక్టర్ తెలుసు, నువ్వే తెలియదు అంటే అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మనుషులు అనేది ఎప్పుడు సిచ్యువేషన్ బేస్ మారుతారు, కానీ మన టైం బాగుందనుకో ఏదో ఒక రూపంలో ఎవరో ఒక ద్వారా హెల్ప్ అందుతుంది. సో వాళ్ళు ఒక టైంలో హెల్ప్ చేశారని మనము వాళ్ళ గురించి పొగడాల్సిన అవసరం లేదు, వాళ్ళు హెల్ప్ చేయలేదని మనం వాళ్ళని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏ టైం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా మాట్లాడాల్సి వచ్చిందో అనేది కూడా మనం ఆలోచిస్తే మనకి ఎట్లా అంటే అన్ని పాజిటివ్గా జరుగుతాయి. వై షుడ్ బి ఆల్వేస్ బీ పెసిమిస్టిక్, లైక్ ఆల్ ది టైమ్ వీ షుడ్ బి ఆప్టిమిస్టిక్ ఆల్సో అనేది నా పాయింట్. అప్పటికి ఎప్పుడు కలిసినా కూడా ఇదే మాట, తను ఉంది, గీత ఉంది. ఒక్క ఫోన్ మీ ముందర కాదు, ఫ్రెండ్స్ ముందర, మా ముందర ఎప్పుడైనా ప్రేజ్ చేస్తుంది. అది మాత్రం సో వాట్ ఆర్ యూ గైస్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ దిస్ ప్రయాగ్రాజ్ జర్నీ? ప్రయాగ్రాజ్ అంటే కుంభమేళా అంటే ఎవ్రీ 12 yearsకి వస్తుంది అని అనుకున్నాము, కానీ ఈ ఇయర్ 144 years అని అనగానే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, స్నానం చేసి దర్శనం చేసుకోవాలి అనే థాట్లో లాస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాం. కానీ రష్ ఎక్కువ ఉన్నారు అని వేరే వాళ్ళు చెప్పడం వల్ల డిలే అయిపోయింది ఇన్ని రోజులు. సో ఫైనల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మౌనంజన్ నుండి వెళ్దాము ఈసారి ఖచ్చితంగా, ఏం కాదు మౌనంజన్ నుండి వెళ్దాము అని అంటే, సరే అంత దూరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి కాశీ, రామాలయం అవన్నీ చూసి వద్దామని చెప్పేసి ఫైనల్గా డిసైడ్ అయ్యి నిన్న మా మౌని అండ్ మా క్లాస్మేట్ తినతోనే వచ్చాము. చూద్దాం అక్కడికి వెళ్ళి ఇంకా ఎంత. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇది
ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా దీనికి ఎందుకు అంత ఎక్సైట్ అయినానంటే 144 ఇయర్స్కి ఒకసారి వచ్చేది. అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత మనం ఇంకో జన్మ ఎత్తుతామో లేదో తెలియదు, ఎత్తిన ఏ జన్మ ఎత్తుతామో తెలీదు. మనకి ప్రయాగ్రాజ్ అనేది ఇవన్నీ కుంభమేళా అనేది అంత సెన్స్ ఉండదు కదా. బేసికలీ మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ అని ఎందుకంటారంటే మనిషికి పుణ్యం సంపాదించుకునే ఒక గొప్ప అసెట్ భగవంతుడు ఇచ్చింది. ఈవెన్ దేవుళ్ళు కూడా వాళ్ళు పుణ్యం సంపాదించుకోలేరన్నమాట, దేవుళ్ళు అయినా సరే. సో అందుకనే ఈ యొక్క ప్రయాగ్రాజ్లో ఆ స్నానం చేసి వస్తుందంటే ఆ పుణ్యం దక్కుతుందన్నమాట. సో అక్కడ నా మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం చేసే ఒక జపం కానీ ఒక ప్రేయర్ కానీ ఏదైనా సరే అది 1000 లక్షల టైమ్స్ దానికి ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఎలా ఉంటామో తెలీదు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫైనల్ జర్నీ అందరిది. ఎందుకంటే 144 ఇయర్స్ ఎవరు బతకరు, వచ్చే జన్మ ఎట్లా ఉంటుందో తెలియదు. సో అందుకే చాలామంది వెళ్తున్నారు. సో మేము కూడా ప్రిపేర్ ఉన్నాం అనమాట. అంటే అక్కడ స్టాంపెట్ లైక్ సిచ్యువేషన్ ఉన్నదని మనం న్యూస్లో చూసినాము, అందుకనే డ్రాప్ అయిపోయినాము. నాగ్పూర్ నుంచి మాకు చాలా ట్రాఫిక్ ఎదురైంది. ఎట్లా అంటే మేము చాలా కొన్ని అవర్స్ వరకు కూడా రోడ్ మీదనే ఉండాల్సి వచ్చిందన్నమాట. వీడు హారన్ కొట్టుండే ఉన్నావు కానీ అసలు మనం కూడా కొడతాం. అసలు ఇంత ట్రాఫిక్ హారన్ కొడితే ఒక టోల్ గేట్ పెట్టేసి అందరినీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పంపించాలి. ఇమాజిన్ కుంభమేళాలో యూట్యూబ్ ఓపెన్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, 1 మిలియన్ ఈజీగా వచ్చేస్తారు నాకు. రారా ఈజీ, ఇట్స్ అన్ ఈజీ ఐడియా. చాలా చోట్ల 1 వే రోడ్ చేసేసిండ్రు. అండ్ ఇంకొకటి మేము వెళ్ళే దారిలో మాకు పెద్ద రెడ్ ఫ్లాగ్ ఏంటంటే అన్ని ఈ గూడ్స్ వెహికల్స్ మాకు ఎదురవుతా ఉన్నాయి, మామూలు వెహికల్స్ కూడా కాదు. ఆ వెహికల్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి కొన్ని వెహికల్స్ అయితే అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి ట్రాఫిక్ పోలీసులు లేక ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేటోడు ఒక్కడు లేడు అక్కడ. మొత్తం చాలా గందరగోళంగా అయింది. ఎట్లా వెళ్తామా అన్నట్టుగా అనుకున్నాం మేమైతే. ఇంకా నెక్స్ట్ డే ఒక దగ్గర ఆపుకున్నాం మేము, ఒక హోటల్ లాంటి దగ్గర. అక్కడ మాకు కర్ణాటక నుంచి కొంతమంది ఎదురైనారు అనమాట. వాళ్ళు అదే చెప్తున్నారన్నమాట, ఫస్ట్ కాశీకి వెళ్ళిన తర్వాత ప్రయాగ్రాజ్ వెళ్ళాలి, అలా వెళ్తేనే దర్శనం సార్థకం అవుతుంది అన్నట్టుగా. కానీ ఇంకా దాని గురించి వాళ్ళంతా డిస్కషన్స్ చేస్తూ ఉంటుంటే ఇక ఫస్ట్ మేము ఎట్లా కుంభమేళాకి అనుకున్నాం కదా, అండ్ తట్టు మేము అందరము ఆల్మోస్ట్ 14 మెంబర్స్ ఉన్నాము. సో అట్లా గందరగోళంగా అవుతుందిలే అనుకుని ఇంకా మా ప్లాన్ మేమే ఏదైతే ఫస్ట్ కుంభమేళా అనుకున్నామో ఫస్ట్ అటే వైపు వెళ్తున్నామో, ఆ అంకుల్ వాళ్ళు మాత్రం కాశీకి వెళ్ళిన తర్వాత కుంభమేళాకి వెళ్తా అనుకున్నారు. బట్ మాకు అక్కడ వాళ్ళే టిఫిన్ అందజేశారనమాట. కర్ణాటక స్టైల్ వాళ్ళు డిఫరెంట్ రోటీ అండ్ పౌడర్ లాంటిది ఏదో ఉంది, నాకైతే బాగా నచ్చింది. మొత్తానికైతే ప్రయాగ్రాజ్ చేరుకున్నాము. అసలు వెళ్తామో లేదో అన్నట్టుగా నాకు డౌట్ కొట్టింది, కానీ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత చాలా జనాలు ఉన్నారు. అది లాస్ట్ వీక్. అండ్ ఇంకొకటి చాలా మంది ఒపీనియన్ కూడా మార్చుకొని వచ్చి ఉండొచ్చు. మేము అసలు వెళ్ళలేని అనుకున్న వాళ్ళు కూడా రావడం జరిగింది ఆ టైంలో. కానీ ఏదేమైనా సరే మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేసరికి ఇంకా మేమేం రెస్ట్ తీసుకోవాలి, డైరెక్ట్ ఇంకా స్నానాలకు వెళ్దాం అనుకొని మేము వెళ్ళిపోయినాము. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నాకు చాయ్ ఇవ్వరా? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని అందరూ అక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ట్రాఫిక్ థింగ్ అసలు వర్స్ట్ థింగ్ ఎవర్ ఐ కెన్ సే. అసలు ఇక్కడ నుంచి వెహికల్స్ తీర్థంలో వచ్చేస్తున్నాయి అనమాట, అర్థమైతలేదు. అసలు మూమెంట్ ఎట్లా ఉందంటే కనీసం ఒక స్పాట్లో పోలీస్ వాళ్ళు ఉండి ఇక్కడ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అసలు లేనే లేవన్నమాట.
ఒకే లేన్లో మొత్తం వన్ వే రూట్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ వన్ వే రూట్స్. పోలీస్ అసలు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారో అసలు అర్థమవుతలేదు అనమాట. ఇది ఒక కామనర్కి రావాలంటే ఇట్స్ రియలీ టఫ్ టైం అని చెప్పాలి. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్పేదంతా నమ్మకాన్ని, ఇట్స్ ఆల్ ఫేక్. ఇక్కడ వచ్చే వాళ్ళు ఇబ్బంది చూస్తుంటే నాకు తెలుస్తుంది అసలు అంత ఇబ్బంది. తీయగా ఉందా మీకు? ఉప్పగా ఉందా? చాయ్ తీయగా ఉందా మీకండి? చాలా తీయగా ఉంది. ఎలా ఆ తీయగాని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? తాగకుండా. అట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక అంకుల్ చలిమంట వేసుకోవడం మాకు కనిపించింది. ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా అంకుల్ దగ్గరికి వెళ్ళి మేము కూడా కూర్చున్నాము. ఎందుకంటే చాలా చలి ఉంది, అసలు తట్టుకోలేనంత చలి ఉంటే ఇంకా మేము కూడా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న కట్టెపుల్లలో అవన్నీ పట్టుకొచ్చి మేము కూడా ఆడ కూర్చొని ఆయనతో కబుర్లు మాట్లాడుకుంటున్నాము. చెప్తున్నాడు ఆయన ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని. అక్కడే ఉంటాడంట. కరెక్ట్గా ఈ సన్ రైజ్ ఈ మూమెంట్లో నేను స్నానం చేయాలని అనుకున్నా, కానీ ఆ చలికి అసలు ఎవరితో కాలేదు. ఇంకా సరే ఏదైతే అదైతుందిలే, ఇంకా కొంచెం ఎండ వచ్చిన తర్వాత వాటర్ వార్మ్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందిలే అనుకొని ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. అక్కడ నుంచి ఆటోలో వెళ్ళి ఆటో నుంచి బోట్ ఎక్కి అక్కడ నుంచి త్రివేణి సంగం దగ్గర వాళ్ళు దింపుతారు. అక్కడ నుంచి స్నానాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ వాళ్ళే తీసుకొని వస్తారనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి, ఆ గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 104 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో నేను స్నానాలు చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను అసలు అనుకోని ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అట్లాగే నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు కూడా అందరికీ, నా ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను 2 పార్ట్స్గా చేశాను. అండ్ part 2 I'll soon release it. Until then, subscribe to my channel. Thank you for watching. Bye.